రైట్ ఇక కరోనాతో అల్లాడిపోతున్న ప్రజలందరూ గమనించాల్సిన ముఖ్య వార్త ఇది. కరోనాకి హోమియోపతి ఒక హోప్ ఇస్తుందా? ప్రపంచం సమస్యకు పరిష్కారం చూపిస్తుందా? హైటెక్ సిటీ కేంద్రంగా వండర్ ఏమైనా చూడబోతున్నామా? మరో మిరాకిల్ జరగబోతోందా? హైదరాబాద్ హోమియో పరిశోధన బృందం చేసిన ప్రయోగానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్దాం. ముందుగా ఎయిమ్స్ రియాక్షన్ ఏంటో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఒక మెడికల్ ఎమర్జెన్సీని తలపించింది. ఏం చేయాలో తెలియక వైద్య రంగమే తలపట్టుకుంది. ఈ పరిస్థితుల్లో కరోనా మందుపై అలోపతితో పాటు ఇతర వైద్య విధానాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగా హోమియో మంచి పరిష్కారమనే ఆలోచన చేస్తున్నారు కొందరు వైద్యులు. హోమియో ద్వారా కరోనాకు సరైన చికిత్స చేయవచ్చు అంటున్నారు డాక్టర్ మనోజ్ కురియకోస్. 5 రకాల హోమియో మందులను కలిపి స్పెషల్ మెడిసిన్ తయారు చేశారైన. దీన్ని కరోనా పేషెంట్లకు ఇవ్వడం లేదా అలోపతిలో వైద్యం పొందుతున్న వారికి సపోర్టివ్ గా కూడా ఇవ్వచ్చంటున్నారు. ఇండియాలో కాకుండా వరల్డ్ వైడ్ ఎంతమందికి అయితే కేసెస్ ఉన్నాయో కోవిడ్ కేసులు మేము అంతా స్టడీ చేసి ఫస్ట్ బెస్ట్ 5 మెడిసిన్స్ వాట్ ఆర్ ద మెడిసిన్స్ దట్ ఆర్ యూస్ఫుల్, ఆ 5 మెడిసిన్స్ని ఈ ఆల్ఫాల్ఫాలో కలిపేలాగా మేము కలిపి ఒక కాంబినేషన్ తయారు చేసినాం. సేమ్ కాంబినేషన్స్ మేము 2000 మందికి ఇచ్చాము. క్రిటికల్ పేషెంట్స్ కూడా ఇస్తున్నాము. అదే మందులు ఇస్తున్నాం, అది చేంజ్ చేయట్లేదు మేము. మా రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో ఈ కాంబినేషన్స్ మీదనే వచ్చాయి మాకు. సో ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ కాంబినేషన్. దిస్ కెన్ బి యూజ్ బై ఎనీబడి. సిమ్టమ్ స్టార్ట్ కాగానే మన ఈ మందులు స్టార్ట్ చేస్తాయి. ఈ మెడిసిన్ ఇచ్చిన రోగులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్తున్నారు డాక్టర్ మనోజ్. దాదాపు 2000కు పైగా కరోనా పేషెంట్లపై రీసెర్చ్ చేసి తయారు చేసిన స్టడీస్ ను ఎయిమ్స్ అనుమతికి పంపించారు. అందుబాటులోకి రావాలంటే క్లినికల్ ట్రయల్స్ చాలా ఇంపార్టెంట్. అదే ఇప్పుడు ఈ హోమియో మందుకు కూడా జరగాల్సి ఉంది. ఎయిమ్స్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే క్లినికల్ పేషెంట్లపై ట్రయల్స్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. మన మందులు కూడా మొదలు పెట్టిన తర్వాత వితిన్ 4-5 days he recovered. He was shifted to the room. From the room he has now come back home also. అలాగే డాలస్లో ఒక పేషెంట్ కూడా ఇచ్చాము. హోప్ లేదని చెప్పారు. 55-year-old పేషెంట్. ఆయన ఆక్సిజన్ లెవెల్ 67కి వెళ్ళిపోయింది. అసలు బతకడని చెప్పేసి అట్లాంటి పేషెంట్లో మేము హోమియోపతిక్ డ్రాప్స్ ఇచ్చిన తర్వాత వితిన్ 2 days ఆయన కూడా రికవర్ అయిపోయి ఈ ఈజ్ నౌ కమ్అట్. అండ్ ఇప్పుడు సెడేషన్లో కొలిగేట్ బయటికి వచ్చారు. నౌ దే ఆర్ ట్రైయింగ్ టు గెట్ హిమ్ అవుట్ ఆఫ్ ది వెంటిలేటర్. ఇప్పటికే ఉపయోగిస్తున్న 5-6 మందుల కాంబినేషన్తో ప్రయోగం చేయడం హోమియోలో తొలి ప్రయత్నం. క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే హోమియో ద్వారా కరోనా చికిత్సకు హోప్ దొరుకుతుందన్నారు డాక్టర్ మనోజ్. హైదరాబాద్ వేదికగా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమై మంచి ఫలితాలిస్తే భారత్ హోమియో వైద్యం ప్రపంచంలోనే సంచలనం కానుంది. సో ఈ సంచలనానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మొత్తం 3 సిద్ధంగా ఉన్నారు టీవీ9తో మాట్లాడడానికి. డాక్టర్ మనోజ్ కురియాకోస్ హోమియో డాక్టర్, ఇక డాక్టర్ రామాంజనేయులు జిమ్స్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్, వీరితో పాటు డాక్టర్ వేణుగోపాల్ గౌరి తెలంగాణ స్టేట్ హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ కో కన్వీనర్. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఒక హోప్ ఇస్తున్నందుకు. బట్ ఇక ఈ హోప్ ఇంకా జనాల్లోకి బలంగా వెళ్ళాలన్నా, వాళ్ళకు ఒక నమ్మకం ఇంకా పెంపొందించేలా చేయాలన్నా మాకు సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అదే రీసెర్చ్, క్లినికల్ ట్రయల్స్ ఎప్పటి వరకు ఉంటుంది, ఎప్పటి వరకు జనాల్లోకి వస్తుంది? ముందుగా మనోజ్ గారు, క్లినికల్ ట్రయల్స్ అనగానే అసలు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ రీసెర్చ్ ఎప్పుడైనా జరిగిందా అండి? ఎలాంటి రీసెర్చ్ చేశారు? ఎవరెవరిపై చేశారు? సో క్లినికల్ ట్రయల్స్ హ్యావ్ బీన్ గోయింగ్ ఆన్ అండి. ఒక మన ఇండియాలో చాలా రకాల CCRHOలు చాలా క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ దే హ్యావ్ డన్ విత్ ఇట్ ఆల్సో. అయిపోయిన తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ కూడా గవర్నమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది ఆల్రెడీ. సో నేను ఏం చేశానంటే లాస్ట్ 1.5 yearలో నాకు దొరికిన డేటా అన్ని కలిపి వీ హ్యావ్ గివెన్ ఇట్ టు ఎయిమ్స్ పీపుల్. అండ్ వాళ్ళు దే హ్యావ్ ఆస్క్డ్ us ఫర్ సమ్ మోర్ డీటెయిల్స్. ఇవన్నీ పేపర్లన్నీ సబ్మిట్ చేశాక నౌ ద ఫైల్ ఈస్ విత్ ద ఎథిక్స్ కమిటీ. ఎథిక్స్ కమిటీ అప్రూవల్ దొరకంగానే వీ విల్ బీ రెడీ టు స్టార్ట్ ద క్లినికల్ ట్రయల్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే సజెస్ట్ చేశారు క్రిటికల్ పేసెస్ మీద ట్రై చేయమని చెప్పేసి వాళ్ళే సజెషన్ ఇచ్చారు. సో వీఆర్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ ద ఎథిక్స్ కమిటీ అప్రూవల్ అండి. ఆ లెటర్ రాగానే ఎవ్రీథింగ్ ఈజ్ డన్ సెట్ టు డూ ద క్లినికల్ ట్రయల్స్ అండి. ఓకే, సో ఒక మాకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక ఫైనల్ స్టేజ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ హోమియోపతికి సంబంధించి ఎయిమ్స్ అండి, ఎయిమ్స్ వాళ్ళు కనుక ఒకవేళ ఫైనల్ పొజిషన్లో ఉంది ఆ ఫైల్, అది కనుక పాస్ చేస్తే ఇక అఫీషియల్గా హోమియో వాడచ్చు అని ఒక ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఓకే, అంతే కదండి మనోజ్ గారు? ప్రస్తుతం అక్కడ ఉంది ఫైల్. ఓకే, వాళ్ళు ఇన్ఫాక్ట్ they were so grateful. I mean they were so nice that they have agreed to partner with us అండి. ఓకే, ఇప్పుడు ఎయిమ్స్ మేము కలిసి చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఓకే, రామాంజనేయులు గారు, కానీ ఒక డౌట్ అండి. ఇప్పుడు
అలోపతికి ఒక సపోర్టివ్ డ్రగ్ గా మాత్రమే ఇది మనకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓకే, అలోపతి మెయిన్, బట్ ఇది ఒక సపోర్టివ్ డ్రగ్. మరి ఎఫికసీ ఎలా తెలుస్తుందండి? క్రెడిట్ దేనికి వెళుతుంది? ఒకవేళ రోగి నయమై బయటకు వస్తే అది అలోపతి వల్ల నయమయ్యాడు అనుకోవాలా, హోమియోపతి వల్ల నయమయ్యాడు అనుకోవాలా? అమ్మ, మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. ఈ క్వశ్చన్లో ఏంటంటే వారు ఏం చేశారంటే కొన్ని మందులు ఇస్తున్నారు, అక్కడ ఎయిమ్స్లో ఆయన చేస్తున్నాం. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ కోవిడ్-19లో కొన్ని డ్రగ్స్ ఉన్నాయమ్మా. ఆ డ్రగ్స్ ఏం చేస్తున్నామంటే కాంప్లిమెంట్ రిలేషన్షిప్ ఉంటుంది. దీంట్లో అంటే ఒక మందు ఇచ్చిన తర్వాత ఇంకో మందు ఇవ్వచ్చు మనం. ఎక్యూట్ కండిషన్లో ఫీవర్ స్టేజ్లో నుంచి కూడా ఫీవర్ స్టార్ట్ అయినప్పుడు కానీ, గొంతు నొప్పి వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు కోవిడ్-19 స్టార్ట్ అయినప్పుడు జలుబు లేకపోతే తుమ్ములు, గొంతు నొప్పి స్టార్ట్ అవుతున్నాం. ఆ స్టేజ్లోనే మనం ఈ కోవిడ్-19 ఇనీషియల్గా తెలుసుకుంటే కనుక కోవిడ్-19 అయినా కాకపోయినా సరే కొన్ని హోమియోపతి మందులు ఉన్నాయి. ఆ మందులు ఇవ్వటం వల్ల అబార్ట్ అయిపోతుంది. అబార్షన్ అంటే అక్కడి నుంచి కోవిడ్-19 లంగ్స్లో దిగదిగిన ఎట్ ది స్టేజ్ ఆఫ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం మనం. నోస్లోంచి త్రోట్లోకి వెళ్ళి త్రోట్లో సిమ్టమ్స్ స్టార్ట్ అయినా అనుకోండి, కాఫ్ వచ్చినా కానీ, దగ్గు వచ్చినా కానీ, లేదా తుమ్ములు వచ్చినా కానీ, పేషెంట్కి ఎటువంటి ఫీవర్ ఉన్నా సరే, తలనొప్పి ఉన్నా సరే, ఆ స్టేజ్లో కనుక మనం హోమియోపతి మందు ఇచ్చినట్టయితే అక్కడితోనే కోవిడ్-19 ఆగిపోతుంది, లంగ్స్లోకి వెళ్ళదు ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ కేసెస్ ఆన్ టెలిఫోనిక్ మెసేజ్ ఐ గివెన్ ట్రీట్మెంట్ టు సమ్ ఆఫ్ ది పేషెంట్స్. సో యూ కెన్ అండర్స్టాండ్. అందరికీ తెలియాలి ఈ విషయం. ఏంటంటే ఇనీషియల్ సిమ్టమ్స్ రాగానే హోమియోపతి మందు వేసుకుంటే లంగ్స్లోకి వెళ్ళదండి, ఆ ప్రమాదం తగ్గిపోతుంది. ప్రమాదం వచ్చిన తర్వాత కూడా హెచ్ఆర్సిటీ ఎక్స్రేలు తీసుకుని, తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకొని వచ్చిన తర్వాత కూడా మన లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత హెచ్ఆర్సిటీలో ఒపాసిటీస్ వస్తాయి. లంగ్ ఒపాసిటీ అంటే లంగ్స్ మీద వెళ్ళి పనిచేస్తుంది కోవిడ్-19 వైరల్ ఇన్ఫెక్షన్. ఆ టైంలో కూడా కొన్ని మందులు ఉన్నాయమ్మా. ఆ మందులు కూడా మనం ఇచ్చినట్టయితే డెఫినెట్గా పేషెంట్ సేవ్ అవుతాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఎక్స్పెరిమెంటల్ పర్పస్గా మనం తీసుకోవచ్చు. ఎలాగంటే కొంతమందిని ఆక్సిజన్ థెరపీ మీద పెట్టి అలోపతిక్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ వేసిన వాళ్ళని, లేకపోతే ఈ డోలోపర్ ఈ ఫీవర్ తగ్గడానికి వేసే మందులు కూడా ఆపి మన హోమియోపతి మందు ఇచ్చినట్టయితే డెఫినెట్గా హోమియోపతి కెపాసిటీ ఎంత ఉందో కూడా ఈ ప్రపంచానికి తెలుస్తుంది. మన ప్రజలందరూ కాపాడబడతారు. ఇది యాక్టివ్ స్టెప్ తీసుకుంటే కనుక ఆల్ ఓవర్ ఇండియా డెఫినెట్గా హోమియోపతి సేవ్ చేయగలదు, మన ప్రజలను రక్షించగలదు డెఫినెట్గా. అలాగే టీవీ, మనం ఈ టీవీని అనేది చాలా ప్రభావవంతమైన మార్గం అందువల్ల మీరు ఈ విధంగా నేను ఎందుకు చెప్తానంటేనమ్మా, నేను చూసిన కేసులో ఫ్యూ కేసెస్లోనే థ్రోట్ సిమ్టమ్స్ వరకు వచ్చినప్పుడే మన సిమ్టమ్స్ డ్రగ్స్ ఇచ్చే కనుక డెఫినెట్ తగ్గిపోతుంది. అలాగే మా దాంట్లో ఒక ఫిలాసఫీలో ఏమని చెబుతామంటే ఒక మయాజం ఉంది, ట్యూబర్క్లోసిస్. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ టీవీ మన డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది కోవిడ్-19, మన ఎదురుగా ఉన్న వాళ్ళకి మన తగిన తుమ్మిన వాళ్ళకి వెళ్తుంది కాబట్టి మాస్క్ పెట్టుకుంటున్నాం, తర్వాత వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలి మనం? ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఏంటంటే ట్యూబర్క్లోసిస్ మయాజం తీసుకుంటాం మేము. దీంట్లో ఏం జరుగుతుందంటే 2 మయాజమ్స్ ఉంటాయి. ఆ మయాజమ్స్ ప్రకారం మనం ఒక మందు ఇస్తాము. ఆ మందు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఇది ఏమవుతుంది, లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్ని ఎఫెక్ట్ చేసి బాగా డిసీజ్ తీసుకెళ్ళి డిస్ట్రక్షన్ చేసేస్తుంది. తర్వాత ఏమో ఆక్సిజన్ కావాలంటున్నారు, డిస్నీ వస్తుంది, ఆక్సిజన్ థెరపీకి వెళ్తున్నారు. అయినా కూడా పేషెంట్స్ దక్కట్లేదు మనకి. కానీ అదే స్టేజ్లో కూడా ముందు జస్ట్ సెకండ్ స్టేజ్లో ఒపాసిటీస్ వచ్చినాయి హెచ్ఆర్సిటీలు అనగానే వెళ్ళే ముందు ఐసీయూలో చేర్చే ముందు హోమియోపతి మెడిసిన్స్ వేసేసి గంట కూడా హోమియోపతి మందులు వేస్తే కనుక ఆక్సిజన్ ఇస్తారు. హోమియోపతి అంటే డ్రగ్ పరంగా అంటున్నారు కాబట్టి కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మన పేషెంట్స్ ని. రైట్, అంటే ఇప్పుడు ఒక్కసారిగా హోమియోపతి ఎప్పటి నుంచో వాడుతున్నారు సార్. హోమియోపతి జనాల్లోకి తెలుసు, ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతి వీటి గురించి తెలుసు, ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం చూసుకున్నారు. బట్ హోమియోపతి విషయానికి వస్తే ఇమ్యూనిటీ బేస్డ్, వేణుగోపాల్ గౌరి గారు ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఇమ్యూనిటీ బేస్కి సంబంధించి ఒక బూస్టర్ లాగా హోమియోపతిని ఒకవేళ భావిస్తే, ఈవెన్ వ్యాక్సిన్ కూడా ఒక వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకున్న తర్వాత కొంత సమయం తీసుకుని మళ్ళీ సెకండ్ డోస్ తీసుకుని ఆ తర్వాత 14 days తర్వాత దీనికి సంబంధించి ఇమ్యూనిటీ అనేది మీకు ఇన్నఫ్ కావాల్సినన్ని వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఈ హోమియోపతి ఒక ఇమ్యూనిటీ బూస్టర్గా తీస్తే దీనికి ఎంత టైం పడుతుంది? ఒకవేళ బికాస్ సపోర్టివ్ డ్రగ్ అనే అంటున్నాం కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ లేకపోతే ఇన్స్టెంట్గా అక్కడికక్కడ ఇమ్యూనిటీ బూస్టప్ అయితే అవ్వదు. బట్ హోమియోపతి ఎప్పటి నుంచి వాడుతూ ఉంటే కరోనాకు సంబంధించి పేషెంట్ పూర్తిగా ఇమ్యూనిటీ బేస్డ్ బూస్టర్ అతనికి అందింది అనుకోవాలి. ఇప్పుడు ఒక్క విషయం ఇక్కడ గమనించాలమ్మా, ఈ కోవిడ్-19 వైరస్ అనేది దాని యాక్షన్ ఏ విధంగా ఉందంటే కొన్ని చోట్లేమో ఒక టిపికల్ వైరల్ ఇన్ఫెక్షన్ గా పనిచేస్తుంది, యాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3వ రోజున పేషెంట్ వచ్చినప్పుడు ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఒక 100 రూపాయల కంప్లీట్ బ్లడ్ పిక్చర్ టెస్ట్ చేస్తే లింఫోసైట్స్ కనుక పెరిగి ఉంటే ఆ చిన్న టెస్ట్ లో అది వైరస్ లాగా పనిచేస్తుంది అని అర్థం. అయితే కొన్నిసార్లు ఈ కోవిడ్-19 వైరస్ సర్ప్రైజ్ ఏంటంటే ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఎ బ్యాక్టీరియా వేర్ లింఫోసైట్స్ ఆర్ ఇంక్రీజింగ్ decreasing in number 2.
తర్వాత మూడో విషయం ఏంటంటే ఈ పర్టికులర్ డిసీజ్ ఎట్లా ఉందంటే ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్, ఇట్ ఈస్ క్రియేటింగ్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే ఏంటంటే మన బాడీ అగేన్స్ట్ పనిచేసేటట్టుగా హైపర్ రియాక్టివ్ గా ఉండేటట్టుగా చేస్తుంది. అయితే మన ఇమ్యూనిటీ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు రెస్పాండ్ సడన్లీ ఇన్ దిస్ సిచ్యువేషన్. అండ్ అంటే దాని రెస్పాన్స్ అనేది ఎన్నో డిఫరెంట్ విధాలుగా ఉంది. సో ఈ ఇమ్యూనో మాడ్యులేషన్ అనేది బాడీకి అవసరము టు ఫైట్ ద వైరస్. సో ఈ ఇమ్యూనో మాడ్యులేషన్ అనేది మన హోమియోపతి మందులతో తక్షణమే చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మన హోల్ ఐడియా ఆఫ్ ట్రీట్మెంట్ విత్ హోమియోపతిక్ మెడిసిన్ ఏంటంటే ఈ 10 రోజులకి ఈ వైరస్ మన బాడీలో యాక్టివ్గా ఉంటుంది. ఆ లోపు అది ఎంతగానో అది మనకు డ్యామేజ్ చేయొచ్చు. అంటే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ దాకా లేక సైటోకైన్ స్టార్మ్ దాకా తీసుకొచ్చేది 10 రోజుల్లోనే. సో మనం ఆ వైరస్ ని అక్కడికక్కడే దాని యాక్షన్ ఆపి ఫస్ట్ 3 రోజుల్లో లంగ్స్ లో 3 to 6 days లో న్యూమోనియా, 6 to 9 days. సో కరోనా తర్వాత ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు సార్. ఒక పాయింట్ ఇప్పుడు ఏంటంటే కరోనా బారిన ఎవరైతే పడ్డారో కేవలం కరోనా నుంచి నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఒక సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి చాలా ఎక్కువ వస్తున్నాయి. వాటి వల్ల ఎక్కువగా మిగిలిన రోగాలు కావచ్చు, అంటే బ్లాక్ ఫంగస్ కావచ్చు. సో ఈ ట్రీట్మెంట్లో సరైన ట్రీట్మెంట్కి తోడుగా ఇంకొకటి ఉంటే ఇటువంటివి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా అడ్డుకట్ట వేయొచ్చు అనే ఒక పాయింట్ అయితే వస్తుంది. దానికి హోమియోపతి బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తోంది. సో ఈ హోమియోపతి ప్రస్తుతం ట్రయల్స్ వరకు వచ్చింది. జస్ట్ ఎయిమ్స్ దగ్గర నుంచి ఒక చిన్న పాస్ కనుక మళ్ళీ ఒక ఫైనల్ స్టేజ్లో ఉంది. ఆ ఫైల్ కనుక ఒకవేళ పాస్ అయితే అఫీషియల్గా హోమియోపతి వాడొచ్చని ప్రకటన రాబోతోంది అధికారికంగా. సో ఈ హోమియోపతికి సంబంధించి ఎలాంటి డ్రగ్ వస్తోంది, దానికంటూ పేరు ఉందా? జనరల్గా హోమియోపతిలో మనకి పేర్లు అనేవి అంత ఎక్కువగా మనం బయటకు చూడడం, బట్ ఈ మందుకి ఏమన్నా పేరు పెట్టే యోచనలో ఉన్నారా? సో ప్రస్తుతం ఈ కరోనా టైంలో ఏ మందు సక్రమంగా పనిచేస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో హోమియోపతికి సంబంధించి మరొక ఆప్షన్ ఉంది అంటూ ముందుకు తీసుకువచ్చారు. మనోజ్ గారు, ముందుగా మిమ్మల్ని అభినందించాలండి. బికాజ్ మంచి సంకల్పంతో ముందుకు వస్తున్నారు. కరోనా టైంలో ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి. ఎవరైనా కూడా ఒకవేళ తగ్గించే స్టేజ్లో ఉంటే ఏదైనా నమ్మడానికి ఒప్పుకునే స్టేజ్లో ఉన్నారు. అలాంటి స్టేజ్లో కేవలం ఒక మాటతో కాకుండా ఒక పర్మిషన్ లాగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకు అభినందన. అంటే శాస్త్రీయంగా కూడా ప్రూవ్ చేయడానికి మీరు ఒక అడుగు ముందుకేశారు కాబట్టి అందుకు అభినందిస్తున్నాం మనోజ్ గారు. కానీ క్లినికల్ అనేటప్పటికీ మీ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది? ఈ రీసెర్చ్ ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడైనా పబ్లిష్ అయ్యిందా ఎక్కడైనా? ఫస్ట్ టైం ద వరల్డ్ అండి మొత్తం లోకం కలిసి ఒక సొల్యూషన్ కోసం వెతుకుతున్నారండి కోవిడ్ కోసం. అందుకని మేము 1.5 year నుండి మేము కూడా ట్రై చేసి మొత్తం కలిసి 2000 పేషెంట్స్ని ఇప్పటికీ మేము ట్రీట్ చేసామండి. కానీ మేము ఏం చేసామంటే మెడిసిన్స్ కలిపి, అంటే ఇండివిజువల్గా ఇస్తే ఏమవుతుందంటే లక్షల మందికి ఎఫెక్ట్ అయి ఉందండి. సో ప్రతి వాళ్ళ దగ్గర ఒక డాక్టర్ పోవాలంటే కష్టం అని చెప్పేసి ఒకటే మందుతోని మనము దాన్ని ట్రీట్ చేయాలనే ఉద్దేశంలో లాస్ట్ 1.5 yearలో 2000 కంటే ఎక్కువగా మందిని సేమ్ మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్ చేసామండి. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ రికవర్డ్ వెల్. అందులో బేసికలీ వీ హ్యావ్ డివైడెడ్ దెమ్ ఇంటూ 2 అండి. నెంబర్ 1 వచ్చేసి సిమ్టమ్స్ లేనోళ్ళు, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నోళ్ళు. వాళ్ళకి అలోపతి మెడిసిన్స్ అవసరం లేదు, కేవలం హోమియోపతి ప్లస్ డోలో 650 లేకపోతే మైల్డ్ మెడికేషన్తోనే వాళ్ళు రికవర్ అయిపోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి సివియర్ కేసెస్లో హోమియోపతి ప్లస్ అలోపతి ఇవ్వటం వల్ల ఏమైందంటే సివియర్ కేసెస్ డు నాట్ గో ఇన్ టు క్రిటికల్ స్టేజ్. నెంబర్ 2, మేము 45 to 50 పేషెంట్స్ ఐసీయూలో ట్రీట్ చేసామండి లాస్ట్ ఫ్యూ మంత్స్లో. అండ్ ద రిజల్ట్స్ హ్యావ్ బీన్ ఫ్యాంటాస్టిక్. మేము ఒకరే కాదండి, దే ఆర్ ఆల్రెడీ కంటిన్యూయింగ్ విత్ అలోపతిక్ మెడికేషన్. దాంతోపాటు మా డ్రాప్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసాము. రెండు కలిసి వీ హ్యావ్ సీన్ సమ్ ఫెనామినల్ రిజల్ట్స్. 75-year-old వన్ జెంటిల్మెన్ 80% లంగ్ డ్యామేజ్ ఉంది ఆయనకి హీ వాజ్ ఆన్ ఆక్సిజన్ అండ్ హీ వాజ్ నాట్ రికవరింగ్. మన మందులు ఇచ్చిన తర్వాత వితిన్ 2 to 3 days హీ స్టార్టెడ్ టు రెస్పాండ్. ఆయన లక్కీలీ హీ ఈస్ బ్యాక్ హోమ్ నౌ. అలాగే నేను చెప్పాను డాలస్లో కూడా ఒక పేషెంట్ ఉన్నారు, ఆయనకు హోప్ లేదని చెప్పారు, 67 దిగిపోయింది ఆక్సిజన్ లెవెల్. వాళ్ళు అలోపతితో పాటు మన మందులు కూడా ఇచ్చాము. మన మందులు ఇవ్వగానే దానిలో ఇంప్రూవ్మెంట్ మాకు క్లియర్గా తెలిసిపోయింది. అండ్ నౌ హీస్ అవుట్ ఆఫ్ సెడేషన్, దే ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ హిమ్ అవుట్ ఆఫ్ వెంటిలేటర్ ఆల్సో. అలాగే కేర్ హాస్పిటల్లో దేర్ ఈస్ వన్ లేడీ హూ ఇస్ ఆన్ ఇమోమిషన్. దే సెడ్ షీ విల్ నాట్ లీవ్, లాస్ట్ 3 days బ్యాక్ అయిపోతుందని చెప్పారు. బట్ మన మందులు ప్లస్ ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ అలోపతిక్ డాక్టర్స్. వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్.
దే ఆర్ అవర్ బిగ్ బ్రదర్స్, దే ఆర్ అవర్ ఓల్డర్ బ్రదర్స్ అండి. వాళ్ళు లేకుండా మేము ఉండలేము, మేము లేకుండా వాళ్ళు ఉండొచ్చు. సో వీఆర్ ఓన్లీ గివింగ్ దమ్ ద సపోర్ట్. దే ఆర్ ఓవర్వెల్మ్డ్ బికాస్ దెర్ ఇస్ సో మెనీ కేసెస్. వాళ్ళు కూడా పాపం దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. ఇక్కడ వాట్ ద సొల్యూషన్ ఈజ్, వాళ్ళు ఇచ్చే మందుతో పాటు మనం మందు కూడా సొల్యూషన్ రెండు కలిసి ఇచ్చేస్తే వీఆర్ సీయింగ్ అమేజింగ్ రిజల్ట్స్. ఇది వరకు మీరు చెప్పినట్లు ఈ మెడిసిన్స్ సార్ చెప్పినట్లు ఇనీషియల్ స్టేజెస్, ఇప్పుడు రూరల్ ఏరియాస్లో మనకి బాగా స్ప్రెడ్ అవుతుంది. రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఐసీయూలు లేవు. ఇట్లాంటి దగ్గర ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, తనకి ఏ సిమ్టమ్స్ వచ్చినా కూడా కోవిడ్ ఉందా లేదా చెక్ చేసే ముందే మన మందులు స్టార్ట్ అయిపోయినాయి అనుకోండి, మోర్ దెన్ 50% ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ బెటర్. వాళ్ళు హాస్పిటల్ పోయే అవసరం ఉండదు, హాస్పిటల్ని ఫిల్ చేసే అవసరం ఉండదు. ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ హెల్ప్ ఫర్ ద అలోపతిక్ డాక్టర్స్ ఆల్సో. సో ఇది గ్రామ పంచాయతీలో పంపించేసి ఇఫ్ ఇట్ క్యాన్ బి గివెన్ టు ఎవ్రీబడి, కొంచెం సిమ్టమ్ రాగానే హోమియోపతి ఈజ్ వెరీ సేఫ్, ఎవ్రీబడి నోస్, దాని నష్టం ఏమి రాదు. అది ఇవ్వటం వలన ఉపయోగపడితే ఆ ఓవర్వెల్మింగ్, ఆ హాస్పిటల్స్ లోడ్ అనేది తగ్గిపోతుంది. సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ వీఆర్ ఓన్లీ ట్రయింగ్ టు హెల్ప్ ద హెల్త్ సిస్టమ్. మా మందు వలన అలోపతి వలన ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ అంటూ ఏమైనా ఉంటుందండి? అంటే పేరు చెప్పడానికి సాధారణంగా చెప్పరు. ఇప్పుడు ఒకవేళ ఇది దీనికి పేరు అనేది ఎలా చెప్తున్నారు? ఈ మందు అని ఏం చెప్తున్నారు మీరు, ఇది వాడుతున్నారని? యా, సో మేము ఏం చేసామంటే అండి, మేము కేసెస్ అన్ని కలెక్ట్ చేసి విచ్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ దట్ ఈస్ యూస్ఫుల్ అని చెప్పి, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మెడిసిన్ ఉంటుందండి హోమియోపతిలో. మేము అందుకని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి విచ్ ఆర్ ద మెడిసిన్స్ విచ్ హ్యావ్ హెల్ప్డ్ అనేది చూసేసి ఒక 5 మెడిసిన్స్ మేము కలిపి ఇచ్చాము. దాని పేరు తప్పకుండా మేము బయటికి తీసుకొస్తాం. బట్ ఐ వాంట్ టు వెయిట్ టిల్ ద క్లినికల్ ట్రయల్స్ ఆర్ ఓవర్. అది ఇంకా కొంచెం ఒఫిషియల్లీ అవుతుంది కాబట్టి క్లినికల్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత దెన్ డెఫినెట్లీ వీ విల్ కమ్ అవుట్ విత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. రైట్ నౌ వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ పీపుల్ అండి. ఓకే, గుడ్. రామాంజనేయ గారు, ఒకవేళ ఇంత ఫస్ట్ వేవ్ లో కూడా చాలా మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా హోమియోపతి మెడిసిన్ ఇచ్చారు. పోలీసులకి అందరికీ కూడా అప్పుడు కూడా సప్లై చేశారు. బికాస్ అప్పట్లో ఒకేసారి ఏం చేయాలో అర్థం కాలేదు కాబట్టి ఒక ఇమ్యూనిటీ బూస్టర్లా ఉంటుందని సప్లై చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదే కనుక ఆలోచిస్తే ఒకవేళ మీకు పర్మిషన్ దొరికిన తర్వాత ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? మొదటిగా వీళ్ళకి ఇవ్వాలి అని ఏమన్నా ముందుగానే ప్లాన్ చేసుకుని పెట్టుకుంటున్నారా? ఇప్పుడు ఎవరీ ఫ్యామిలీ ఒక యూనిట్ తీసుకోవాలమ్మా. ఇప్పుడు ఏంటంటే హోమ్ ఐసోలేషన్, హోమ్ క్వారంటైన్ పెట్టేసుకున్నాం అందరం. ఇప్పుడు WHO నార్మ్స్ ప్రకారం కానివ్వండి, పైన మన అన్ని నార్మ్స్ ప్రకారం హోమ్ క్వారంటైన్లో చాలామంది పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఏంటంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి ముందు ఇమీడియట్గా ఇమ్యూన్ బూస్టర్ లాగా అంతకుముందు ఇచ్చామండి. అందరికీ తెలుసు ఆర్సికాల్మం 30 సెంట్రల్ కౌన్సిల్ ఫర్ హోమియోపతి ఇచ్చింది ఆ రోజులో. అదే ప్రూవ్ చేసింది కూడా లాస్ట్. అందుకని మనకు త్వరగా కూడా కంట్రోల్ అయిపోయింది ఫస్ట్ వేవ్లో COVID-19. ఆర్సికాల్మం 30 మనం తెలంగాణలో ఇచ్చారు, ఆంధ్రాలో కూడా ఇచ్చారమ్మా. అందువల్ల ఈ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా అప్పుడు ఫస్ట్ వేవ్ చాలా త్వరగా తగ్గిపోయింది. లాక్డౌన్ కూడా త్వరగా తీసేశారు. కానీ మొన్నటి వరకు ఏం చేశారంటే కొంతమంది మళ్ళీ రెండోసారి ఈ సంవత్సరం చాలామంది ఆర్సికాల్మం 30ని వేసుకోలేదు. అదొక కారణం అయింది, ఇమ్యూనిటీ బూస్టర్ లేకపోవటం. అందువల్ల కూడా సెకండ్ వేవ్ రావడం కూడా ఒక కారణం అయింది. ఎందుకంటే చాలామంది వేసుకున్నాం కదా ఆపేశారు. కాదు, ఈ యొక్క లక్షణం తెలుసుకుని COVID-19 లక్షణం తెలుసుకుని ఇది సెకండ్ వేవ్ వస్తుంది మళ్ళీ వేసుకోవాలనుకున్నట్టయితే ప్రజలు చిన్న తక్కువ ఖరీదులో దొరికే ఆర్సికాల్మం 30 మెడిసిన్ తెచ్చుకొని ఫ్యామిలీ మెంబర్స్ను సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఒక ఫ్యామిలీ మెంబర్లో COVID-19 పాజిటివ్ వచ్చిందంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ సేవ్ చేయడానికి ఈ ఆర్సికాల్మం 30 మెడిసిన్ని మనం ఇమీడియట్గా ఇచ్చినట్టయితే మనం చాలా వరకు 50% ఆ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ని మనం తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టాల్సిన పని ఉండదు. ఈ ఒక్క వ్యక్తితో స్టాప్ చేయొచ్చు మనం. అలా తెలుసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్. అలాగే వచ్చిన తర్వాత ఐసీయూ స్టేజ్కి లోపల హోమియోపతి మందులు ఇచ్చామనుకోండి, ఫీవర్ స్టార్ట్ అయింది, హెడేక్ స్టార్ట్ అయింది, థ్రోట్ పెయిన్ వచ్చింది, ఇప్పుడే డిస్నే వచ్చింది, ఆయాసం వచ్చింది అంటాడు పేషెంట్. అప్పుడు హోమియోపతి మందులు ఉన్నాయి. అప్పుడు కూడా హోమియోపతి మందులు వేసుకున్న తర్వాత మీరు కనుక పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుని మనకు అవసరం అయితే అప్పుడు పేషెంట్ షిఫ్ట్ చేసి ఆక్సిజన్ థెరపీ కోసం. అందుకని హెల్త్ వర్కర్స్ చాలా మంది ఉన్నారు మనకి ప్రతి స్టేట్ లో. తెలుగు ఫస్ట్ వేవ్ లో మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని అఫీషియల్ గా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు. బికాస్ శాస్త్రీయత లేకపోతే ఏ మందు కూడా తర్వాత ముందుకు వెళ్ళడానికి అడ్డంకులు వస్తున్నాయి కాబట్టి అఫీషియల్ గా తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. వేణుగోపాల్ గారు, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారం ఉంటుందండి? ఫైనల్ స్టేజ్ లో ఉందని చెప్తున్నారు కాబట్టి ఎంత త్వరగా పర్మిషన్ తెప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఆయుష్ వైపు నుంచి ఎలాంటి సూచనలు ఉన్నాయి? ప్రభుత్వాల వైపు నుంచి ఎలాంటి సూచనలు ఉన్నాయి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వారు ఏప్రిల్ 2020లోనే మనకి యాజ్ అన్ అడ్జువెంట్ ట్రీట్మెంట్ గా హోమియోపతిని అనుమతించారమ్మా. నంబర్ 1. తర్వాత
ఇప్పుడు క్రితం నెల కూడా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారం కూడా వెలువడింది ఏంటంటే డెఫినెట్లీ వీ కెన్ ట్రీట్ మైల్డ్ టు మోడరేట్ కేసెస్ ఆన్ అవర్ ఓన్. సో వీఆర్ ఫాలోయింగ్ దట్ అకార్డింగ్ టు ద అడ్వైస్ ఆఫ్ ఆయుష్. డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ చూస్తున్నాం. ఆ డిసీజ్ ని ప్రోగ్రెస్ కాకుండా మన మెడిసిన్స్ తో న్యూమోనియా నుంచి, బ్లడ్ క్లాట్ నుంచి నెక్స్ట్ సైటోకైన్ స్టామ్ కాకుండా మాక్సిమం వీఆర్ ఏబుల్ టు హెల్ప్ అవర్ పేషెంట్స్. అయితే హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఒక ఫీవర్ అండ్ ఫ్లూ క్లినిక్ అనేది జూలై 2020 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ఒక 1100 పేషెంట్స్ ని మన డేటాగా మనం తయారు చేసుకున్నాం. అండ్ ఆ 1100 పేషెంట్స్ లో అర్లీగా మనం ఎవరినైతే మనం ట్రీట్ చేయగలిగామో వాళ్ళలో 1100లో వీ నీడెడ్ టు సెండ్ ఓన్లీ 35 to 36 పేషెంట్స్ టు ద హాస్పిటల్ హూ రిక్వైర్డ్ ఆక్సిజన్. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళని ఏంటంటే ఆక్సిజన్ 90 కింద పడిపోకుండా నెంబర్ 1, తర్వాత వాళ్ళ ఇన్ఫ్లమేటరీ పారామీటర్ C-reactive ప్రోటీన్ అనేది మెజర్ చేసి అది కంట్రోల్లో ఉండేటట్టుగా, మూడోది డి డైమర్ అంటే బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనే పేషెంట్స్ లో అది తగ్గించే అవకాశం కూడా మనం హోమియోపతి మెడిసిన్ లో చూసాము. అండ్ 1100 పేషెంట్స్ లో వీ నీడెడ్ టు సెండ్ ఓన్లీ 35 టు ద హాస్పిటల్, అంటే మైల్డ్ టు మోడరేట్ కేసెస్ లో. అయితే మోడరేట్ టు సివియర్ కేసెస్ లో ఏంటంటే డాక్టర్ మనోజ్ గారు తను ఎక్స్ప్లెయిన్ చేశారు, తను చూశారు. అయితే మన హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ చారిటబుల్ క్లినిక్ ఆధ్వర్యంలో 1100 పేషెంట్స్ లో వీ కుడ్ ట్రీట్ 35 except 35 patients who needed oxygen, we could help all of them. ఓకే మనోజ్ గారు, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి క్లినికల్ ట్రయల్స్ అనేది ఎప్పుడైనా జరిగిందండి? ఇదే ఫస్ట్ టైమా? లేకపోతే ఒకవేళ ఇది సక్సెస్ అయితే మన హైదరాబాదే ముందుగా అంటే వేదిక కాబోతోందా ఇక్కడ నుంచి వెళ్ళడానికి? లేదండి, క్లినికల్ ట్రయల్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ హ్యాపెనింగ్ అండి, బట్ ఆన్ ఏ వెరీ స్మాల్ స్కేల్. ఇప్పుడు మా జిమ్స్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ జిమ్స్ కాలేజ్ వాళ్ళే దే ఆర్ ఓన్లీ కండక్టింగ్ మల్టిపుల్ క్లినికల్ ట్రయల్స్ ఆన్ డిఫరెంట్ డిసీజెస్. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ టైడ్ అప్ విత్ జిమ్స్ అండ్ వీఆర్ షార్ట్లీ గోయింగ్ టు స్టార్ట్ క్లినికల్ ట్రయల్స్ ఆన్ థైరాయిడ్ అండ్ కొలెస్ట్రాల్ ఆల్సో. కానీ బికాస్ ద కోవిడ్ ఈస్ సచ్ ఎ హ్యూజ్ థింగ్, ఇట్స్ ఎ గ్లోబల్ థింగ్ కాబట్టి this clinical trial is of a lot of importance. CCRH has already conducted a few clinical trials and they are already out with their results also. It has already been submitted to the Ayush Ministry as far as I know, and they are waiting for the response from the ministry. But ikkada oka point undi Manoj garu, ikkada oka point undi, critical patients evaraithe unnaro vallapai clinical trials cheste baaguntundani aims untundi. But adoka challenge kaada andi, evaru బాధ్యత తీసుకుంటారు? So it's like this అండి, మేము వాళ్ళని ఇనిషియలీ అప్రోచ్ అయినప్పుడు వీ వాంటెడ్ టు డూ ఇట్ ఆన్ మైల్డ్ పేషెంట్స్. అయితే డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, మనోజ్ మీరు నువ్వు మైల్డ్ పేషెంట్స్ మీద చేసి వాళ్ళు బాగా అయిపోతే ఎవ్రీబడి విల్ సే వాళ్ళు ఎట్లాగో బాగా అయిపోయేవారు, మీ మందు వలన కాదు బాగా అయిందని చెప్తారు. సో హీ సెడ్, why don't you, if you are so confident about it, why don't you try it on critical patients? I took up the challenge. I said somebody has to do it. We are very confident about homeopathy being helpful in critical cases and very, very confident. But mark chance, for the first time they have given us the chance, and before the clinical trial started itself మేము ప్రైవేట్లో ఇక్కడ ఎంతోమంది డాక్టర్స్ ప్రైవేట్గా ఎంతోమంది క్రిటికల్ పేషెంట్స్ని ఆల్రెడీ ట్రీట్ చేస్తున్నారు. మాకు రిజల్ట్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయండి. మాకు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్లో బ్లాక్ ఫంగస్ కోసం ఆయుర్వేదిక్ అలాంగ్ విత్ అలోపతికి పర్మిషన్ ఇచ్చారు. అలాగే మన గవర్నమెంట్ హోమియోపతిని అలాంగ్ విత్ అలోపతి ట్రీట్ ఆల్ క్రిటికల్ పేషెంట్స్ అని చెప్పేస్తే, అండ్ ఈ హోమియోపతిలో దేర్ ఈజ్ నో డ్యామేజ్ అండి, దానివల్ల నష్టం అయ్యేది ఏం లేదు. హోమియోపతి దాంతో పాటు కల్పించి ఒక ప్రాణం కాపాడిన కూడా ఇజంట్ ఇట్ ఎ వెరీ బిగ్ థింగ్. వాట్ ఆర్ వి లూజింగ్ ఇన్ ద బార్గెన్? ఓకే, ఒకవేళ అదే కానీ జరిగితే, ఒకవేళ సక్సెస్ అయితే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారండి? పేటెంట్ కోరబోతున్నారా ఇక్కడ నుంచి? నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి? And you see, my whole idea is to do something for the world. We want to save people. చుట్టుపక్కన చాలా మంది చనిపోతున్నారండి, అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ సాడ్ థింగ్. పేటెంట్ గురించి ఏమీ ఆలోచించండి. మన దేశానికి, మన రాజ్యానికి, ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి, ఇట్ విల్ బి గివెన్ ఫర్ ఎవ్రీబడి అండి. దేర్ ఈస్ నో పర్సనల్ గెయిన్ ఇన్ ద హోల్ థింగ్. ఐ వాంట్ పీపుల్ టు బీ సేవ్డ్. వీ వాంట్ దిస్ హోల్ వరల్డ్ టు బీ హ్యాపీ, బ్యాక్ టు వితౌట్ మాస్క్. దట్స్ ద హోల్ ఐడియా. 5-6 రకాలు అంటున్నారు కదండి, 5-6 రకాలు అన్నప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించారు? ఇంకొక డౌట్ కూడా ఉంది, ఇప్పుడు అసలే రాబోయే రోజుల్లో ఒక థర్డ్ వేవ్ ఎఫెక్ట్ అయితే ఉండబోతుందని చెప్తున్నారు. ఇప్పుడు దాకా వచ్చిన వ్యాక్సిన్లు అసలు ఇప్పుడున్న వేవ్కి పనిచేస్తాయో లేదో నాకు డౌట్ ఉంది. మీరు ఎలాగో ఇప్పుడు ట్రయల్స్లో ఉన్నారు కాబట్టి మీరు ఒకవేళ ముందు చూపుతో ఆలోచించి ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా కూడా దాన్ని అడ్డుకట్ట వేయగలిగేలాగా దీంట్లోనే ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చూపిద్దాం అనుకుంటున్నారా?
నేను లాస్ట్ 32 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా. 32 ఇయర్స్గా నేను కాంబినేషన్స్ మీదనే ప్రాక్టీస్ చేశాను అండ్ లక్షల పేషెంట్స్ని చూశాను. ఇప్పుడు దాకా నాకు సైడ్ ఎఫెక్ట్ అనేది కనిపించలేదు. నెంబర్ 1. నెంబర్ 2, మేము ఏం చేసామంటే ద మూమెంట్ కోవిడ్ హిట్, మా పాత హిస్టరీ అన్ని తీసుకొని 43,000 పీపుల్, 43,000 మంది కేస్ హిస్టరీ తీసుకున్నాము. ఎవరైతే మా దగ్గర ఇమ్యూనిటీ కోసం వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఏ మందు ఇచ్చామో ఆ మందులు కలిపి మేము ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పేసి ఒకటి తయారు చేసాం. వీ హ్యావ్ గివెన్ ఇట్ టు మోర్ దెన్ 20,000 పీపుల్. అందులో 1500 మందిని మేము ర్యాండమ్గా ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కుంటే 97% ఆఫ్ ద పీపుల్ డిడ్ నాట్ గెట్ కోవిడ్. ఆ 3% ఎవరైతే వచ్చారో వాళ్ళకి మైల్డ్ కోవిడ్ వచ్చింది అండ్ దే వర్ ఆల్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఈ థర్డ్ వేవ్ ఏదైతే వస్తుందో దే ఆర్ స్పెసిఫికలీ సేయింగ్ దట్ ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద చిల్డ్రన్ అండి. సో మేము పిల్లల కోసం ఇమ్యూనిటీ బిల్డింగ్, మా హోమియోపతిలో ఇమ్యూనిటీ బిల్డర్స్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి. ఎప్పటి నుండో ఇస్తున్నాము పిల్లలకి ఇమ్యూనిటీ. యాజ్ ఇట్ ఈస్ పిల్లల ఇమ్యూనిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నాకు పేరెంట్స్ కాల్ చేస్తున్నారు మా వాడిని ఎట్లా కాపాడాలని చెప్పేసి. వాడు కోవిడ్ వస్తే ఏమవుద్దండి, వాడి ఇమ్యూనిటీ ఎంత బాగుందంటే హీ విల్ బీ ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. మీకు అంత భయం ఉంటే వాడికి ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి మందులు ఇస్తే చాలు. వాడిని భయపడికియండి. వాడిని భయపడి నువ్వు అది చేస్తే నీ కోవిడ్ వస్తుంది, ఇది చేస్తే కోవిడ్ అని చెప్పేసి భయపడితే వాడు చాలా భయపడతాడు. వాడు ఖచ్చితంగా కోవిడ్ వస్తుంది వాడికి. వాడు కోవిడ్ వస్తే ఏమైందండి, నథింగ్ విల్ హ్యాపెన్. 94% ఆఫ్ ద పీపుల్ హూ గెట్ కోవిడ్ దే ఆర్ గెటింగ్ బెటర్. మనం ఓన్లీ పోయే వాళ్ళనే చూస్తున్నాం కానీ కోలుకునే వాళ్ళ గురించి చూడట్లేదు మనం. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, బీపీ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కోవిడ్ వస్తున్నారు, కోలుకుంటున్నారు. మనం వాళ్ళని చూడాలి కానీ ఈ 2% చావు చూసి మనం భయపడుతున్నాం. సో ఈ భయం అనేది పోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్. కానీ ఇప్పుడు నమ్మకం, శాస్త్రీయత గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికే మనం ఆనందయ్య మందు గురించి కూడా మాట్లాడాం. ఇక్కడ మీరు మాట్లాడేదానికి అక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు శాస్త్రీయంగా వెళ్ళకపోవడం, మీరు శాస్త్రీయంగా వెళుతున్నారు కాబట్టి ఇది ఒక డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. హోమియోపతి హోప్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనతో మాట్లాడడానికి మనోజ్, అదేవిధంగా డాక్టర్ మనోజ్, డాక్టర్ రామాంజనేయులు, డాక్టర్ వేణుగోపాల్ గారు, మొత్తం ముగ్గురు మనతో మాట్లాడుతున్నారు. రామాంజనేయులు గారు, ఒక అలవాటు పడిపోయిన దానిలో నుంచి బయటకు రావడం అంటే అంత సులభం కాదండి. ఎవరికైనా ఏవైనా ఒకవేళ రోగం వస్తే వెంటనే మందుల షాప్కి వెళ్ళి వాళ్ళకి తెలిసిన ఒక మందు కొనుక్కొని వస్తారు. అలాంటి పర్సన్ని హోమియోపతి వైపు మరల్చాలి అంటే కనుక అది కాస్త కొంచెం ముందు నుంచి ఒకవేళ వాళ్ళకి ముందు నుంచి చెప్తూ ఉండాలి. అంత టైం కూడా మన దగ్గర లేదు. సో ఒకవేళ అనుమతి వచ్చిన తర్వాత ఎంత వేగంగా మీరు గ్రామీణ ప్రాంతాల్లోకి ఈ హోమియోపతిని తీసుకువెళ్లాలనే ఆలోచనలు ఉన్నారు? చాలా ఈజీగా అమ్మా. ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి కూడా హెల్త్ వర్కర్స్ ఉంటారు. మనకి ప్రీహెల్త్ సెంటర్లో హెల్త్ వర్కర్స్ ఉంటారు, ఆశా వర్కర్స్ ఉంటారు. ఓకే, వాళ్ళందరితో కాంటాక్ట్ అయితే కదా గవర్నమెంట్ ఖచ్చితంగా మనం 24 అవర్స్లో ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఇచ్చేయచ్చు. మన ప్రతి గ్రామంలో కూడా డెఫినెట్గా పెద్ద ట్రబుల్ ఏం కాదమ్మా. ఎందుకంటే ఒక బాటిల్ ఉంటుంది, ఆ బాటిల్లో మాత్రలు ఉంటాయి. యోగానే పేషెంట్ వేసుకుంటాడు, ఫ్యామిలీ మొత్తం వేసుకుంటుంది, దానికి ఇమ్యూనిటీ వస్తుందమ్మా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ కోవిడ్-19 మనకి వచ్చినప్పుడు విశాఖపట్నం జోన్లో నోడల్ ఆఫీసర్గా వేస్తారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అప్పుడు ఆయుష్ డిపార్ట్మెంట్ తరపున వెళ్ళానమ్మా. అక్కడ కొన్ని ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికి ఇచ్చాము. కావాలంటే మీరు అక్కడి నుంచి విశ్లేషణ చేస్తే కనుక ఎంతమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోవిడ్ రాలేదు, ఎంతమందికి వచ్చినా కూడా మీరు తీసుకోవచ్చు సెన్సెస్ ప్రకారం అక్కడి నుంచి కూడా. దానికి మీరు ఏపీ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీరు సెన్సెస్ తెప్పించుకోవచ్చు. అక్కడి నుంచి కూడా ఈ ప్రామాణికం గురించి స్టాటిస్టిక్స్ తెప్పించుకోవచ్చు. ఎంతమందికి ఆపింది కోవిడ్-19. అప్పుడు మనకు ఆర్సీ కాలం 30 సెంట్రల్ కౌన్సిల్ ఫర్ హోమియోపతి అని పీక్ సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. అది ఆయుష్ డిపార్ట్మెంటే ముందు దానికి ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఏమని చెప్పి వచ్చిన తర్వాత ఏపీ గవర్నమెంట్లో జరిగింది. అప్పుడు నా నోడల్ ఆఫీసర్గా వేస్తారు ఏపీ గవర్నమెంట్లో విశాఖపట్నం డిస్ట్రిక్ట్కి. ఆ రోజుల్లో ప్రతి ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అందరికీ మేము ఆర్సీ కాలం 30 ఇచ్చాం. మా మొత్తం ఫెటర్నిటీ తీసుకుని మా కింద పనిచేసే పీజీ స్టూడెంట్స్ కానివ్వండి, యూజీ స్టూడెంట్స్ ఎంట్రన్స్ కానీ తీసుకుని ఇన్స్టిట్యూట్స్ తరఫున 3 కాలేజ్ తరఫున వెళ్ళి పనిచేసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా పంచడం జరిగిందండి. ఇక్కడ జిమ్స్ కాలేజ్ తరఫు నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాలన్నిటి కూడా ఇచ్చారు. ఎందుకంటే తక్కువ కేసులు ఉంటున్నాయి ఈ ఏరియాలో. అంటే హోమియో కాలేజ్ చుట్టుపక్కల మీకు తక్కువ కాలేజ్ కేసులు ఉంటాయి, మీరు చూసుకోండి కావాలంటే. ఎందుకంటే పరిస్థితి ఒకవేళ అనుమతులు వచ్చినా రాకపోయినా, పర్మిషన్లు వచ్చినా రాకపోయినా, ఇది మందని తెలిస్తే చాలు అది బ్లాక్ మార్కెట్ వైపు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. వేణుగోపాల్ గారు, ఇప్పుడు థర్డ్ వేవ్ టైంలో పిల్లలకు రక్షణగా ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒకవేళ పర్మిషన్ వచ్చిన తర్వాత ఒక పగడ్బందీగా దీన్ని ఒకవేళ జనాల్లోకి తీసుకువెళ్ళాలి, బ్లాక్ మార్కెట్ వైపు వెళ్లకుండా ఉండాలంటే ముందుగానే ఆలోచించాలి అన్న క్వశ్చన్ అయితే రైజ్ అయ్యిందా సార్? రైట్, మీతో మాట్లాడదామండి.
రైట్ వేణుగోపాల్ గారు, ఇదే క్వశ్చన్ నేను మనోజ్ గారిని కూడా అడుగుతున్నాను. మీ ఆడియో ప్రాబ్లం వచ్చింది. మనోజ్ గారు, ఇప్పుడు వరకు థర్డ్ వేవ్ కి సంబంధించి పిల్లలు అటాక్ అంటున్నారు కాబట్టి పిల్లలు వేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు వయోపరిమితి అయితే ఏం లేదు కదండి, ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు కదా, ఎవరైనా వాడచ్చు కదా ఇందులో? అబ్సల్యూట్లీ. నేను మీ 2 ప్రశ్నలకి సమాధానం చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి గ్రామీణ ప్రాంతానికి ఎలా తీసుకుపోతారు అనేది. మీరు ఇప్పుడు టాలీవుడ్ ఎవరైనా చూడండి, లీడింగ్ హీరోస్ కానీ హీరోయిన్స్ చూడండి, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ హోమియోపతి అండి. ఒకవేళ ఇది సక్సెస్ అయితే, ఇఫ్ ద గవర్నమెంట్ అప్రోచెస్ దెమ్, దే విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు బీ ద అంబాసిడర్స్ అండి. వాళ్ళు చెప్పడం, దే విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు సర్వ్ ఫర్ ఎ కాస్. దే ఆర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ హూ కెన్ టేక్ ఇట్ టు ద రూరల్ ఏరియాస్ అండి. Number 2, as far as the kids are concerned, homeopathy is safe for all ages. It is safe for పసిపిల్లలు. ఇప్పుడు నా దగ్గర 1 month old baby వచ్చిందండి, కోవిడ్ పాజిటివ్. 1 month old baby. I had a 5 month old baby, I had an 8 month old baby, I had a 1 year old baby. All of them have taken these medications, are absolutely safe. Homeopathy is safe for pregnant women, homeopathy is safe for lactating women. హోమియోపతి, మన అలోపతి మందులు వేసుకునే వాళ్ళు కూడా దాంతో పాటు ఒక 1 hour గ్యాప్ ఇచ్చేసి హోమియోపతి వేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో చిల్డ్రన్ విల్ బి ప్రొటెక్టెడ్. వాళ్ళకి మీరు ఒకవేళ ఈ విషయం తెలిసే ఉంటుంది, మీరు వార్తలు కూడా చూస్తూ ఉంటారు. బికాజ్ ఒక 10 మంది చెప్తే అక్కడ 100 మంది పోగే అవకాశం ఉంది. అది ఒకవేళ ఒక తగ్గుతుంది అని చెప్తే, ఒకవేళ ఎస్ అని చెప్తే ఇంకొకళ్ళు నో చెప్పడానికి భయపడుతున్నారు. ఎస్ నాకు తగ్గలేదు అని చెప్పడానికి భయపడుతున్నారు. బికాజ్ ఒక మాస్ హిస్టీరియా ఒకటి ఫామ్ అయిన తర్వాత 100 మంది ఒక మాట మీద ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఇది నో అని చెప్పడానికి ముందుకు రావట్లేదు. దానికి చాలా టైం పడుతుంది. అది నమ్మకం కావచ్చు, ఎమోషనల్ అటాచ్మెంట్ కావచ్చు, వేరే ఇతరతర కారణాలు ఉండొచ్చు. బట్ మీరు ఇవన్నీ చూసిన తర్వాత మీరు నేర్చుకున్న విషయం ఏంటండి? కొత్తగా శాస్త్రీయంగా ఎందుకు తీసుకురావాలని ఆలోచించారు? ఆనందయ్య గారు ఏదైతే చేస్తున్నారండి, ఇప్పుడు హీఈస్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్ అండి. మీరు ఇందులో గమనించవలసింది ఏంటంటే, ఆనందయ్య గారు ఒకరు ఇంకోటి ఏమైందంటే, మధ్యప్రదేశ్లో చాలా మంది రెమెడీసోర్ తీసుకొని మంచిగా అయిపోయారు. కానీ తర్వాత తెలిసింది రెమెడీసోర్ అన్ని డూప్లికేట్ అని చెప్పేసి. దాని అర్థం ఏంటండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ హాస్పిటల్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు కంగారుతో పాటు ఆయాసం వస్తుంది వాళ్ళకి, డిసీజ్ వలన కాదు. ఒకవేళ స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉందనుకోండి, ఇప్పుడు ఆనందయ్య గారు మందులు ఇస్తే 2 minutesలో స్ట్రక్చరల్ డ్యామేజ్ మంచిగా అయ్యే ఛాన్స్ లేదు. మానసికంగా వాళ్ళకి ఆక్సిజన్ తక్కువ ఉంటే ఖచ్చితంగా 2 minutesలో మంచిగా అయిపోతారు. బట్ ఇఫ్ దెర్ ఈస్ ఎ స్ట్రక్చరల్ డ్యామేజ్, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. సో దట్స్ కాల్డ్ అస్ ఫెయిత్ హోప్. ఈ కాలంలో ఫెయిత్ హోప్ ఇవ్వటంలో నష్టం ఏమిటి? 100 మందిలో 90 మంది ఆనందయ్య మంచితో మంచిగా అయ్యారు, 10 మంది మంచిగా కాలేదంటే అందులో నష్టం ఏముంది? వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ ఇదే మందులు ఆనందయ్య గారు హాస్పిటల్లో ఇచ్చారనుకోండి, ఈ పాటికి ఇండియా వుడ్ హ్యావ్ హ్యాడ్ ఏ సొల్యూషన్ టు కోవిడ్. కానీ దానికోసమే వీ హ్యావ్ టు స్ట్రైవ్. మనం ఏది చేసినా మిరకల్ అని పిలవకుండా దాన్ని సైంటిఫిక్గా దాన్ని చేస్తే ఖచ్చితంగా వీ విల్ బి ఏబుల్ టు కమ్ అవుట్ విత్ ఎ సొల్యూషన్ ఫర్ కోవిడ్ ఫర్ షూర్ అండి. గుడ్ పాయింట్. ఓకే వేణుగోపాల్ గారు, ఆయుష్ వైపు నుంచి ఎలాంటి సూచనలు ఉంటాయండి? ఒకవేళ ఎలా ట్రయల్స్కి వెళ్ళాలన్నా దానికి ఏమైనా కొన్ని రూల్స్ కానీ సూచనలు కానీ ఎలా ఉంటాయండి వేణుగోపాల్ గారు? క్లినికల్ ట్రయల్స్ ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కైనా ఇప్పుడు దాకైతే ఒకటే ప్రోటోకాల్ ఉందమ్మా. అయితే మేము ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నం చేస్తున్నాం. అకార్డింగ్ టు అవర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏంటంటే, మనం ఆ ఇన్ఫెక్టెడ్ పార్టికల్ కానీ ఆ ఇన్ఫెక్షస్ ఏజెంట్ వైరస్ నుంచి మనం ఏ విధంగా అయితే వ్యాక్సిన్ తయారు చేస్తారో, ఒక నోసోడ్ అని హోమియోపతిక్ మెడిసిన్ తయారు చేస్తే అది మోస్ట్లీ ఇట్ యాక్ట్స్ as a preventive in taking care of the disease. అయితే అది మేము చాలా క్లినికల్ ట్రయల్స్ చేద్దామని మాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉండింది. సో దట్ ఎట్ 1 stroke we can prevent this disease from spreading. Number 1. Number 2 ఏంటంటే, వీఆర్ ఎక్స్పెక్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మార్చ్ లో బిఫోర్ ద లాక్డౌన్, ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇన్కమింగ్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ అందరికీ కూడా హోమియోపతిక్ మెడిసిన్ ప్రివెంటివ్ గా ఇవ్వడం జరిగింది. అయితే అంటే అండర్ గైడెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తెలంగాణ. అయితే అప్పుడు మనం చూసాం, మార్చ్ నుంచి మనం జూన్ లాక్డౌన్ ఓపెన్ చేసేంత వరకు హార్డ్లీ ఎనీ కేసెస్. అండ్ ఈవెన్ ఇప్పుడు ఈ మెడిసిన్ ఇవ్వడం February 9th or 10th 2020 నుంచి March 20 అంటే 50 days గా ఈ ప్రివెంటివ్ ఇచ్చినందువల్ల ఎవరైతే ఇన్కమింగ్ ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళకు ఒకవేళ సమ్ సార్ట్ ఆఫ్ మైల్డ్ డిసీజ్ ఉన్నా అది ఇంక్రీజ్ కాలేదు, అది స్ప్రెడ్ కాలేదు. సో దీస్ ఆర్ ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్. వీ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు డూ ఎ ప్రాపర్ స్టడీ ఆన్ దిస్ సో దట్ ఇట్ ఈస్ గివెన్ ఎ ప్రాపర్ రీసెర్చ్ షేప్. ఒక సైంటిఫిక్ పేపర్ గా ప్రజెంట్ చేస్తే హోమియోపతి విల్ బి రెస్పెక్టెడ్ మోర్ అండ్ ఇట్ క్యాన్ బి హెల్ప్ఫుల్ టు ద హోల్ సొసైటీ. అండ్ డెఫినెట్లీ మేము చూసింది ఏంటంటే, హోమియోపతిక్ మెడిసిన్ వల్ల
సైడ్ ఎఫెక్ట్స్ లేవు. నంబర్ 1, ఈ మెడిసిన్ తీసుకొని నయమయ్యి ఎవరైతే హోమియోపతి కోవిడ్ నుంచి నయమయ్యారో వాళ్ళకి ఇప్పటిదాకా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. నంబర్ 2, అలోపతి మెడిసిన్స్ తో వాడుతున్నప్పుడు కూడా ఏ విధమైన ఇంటర్ఫియరెన్స్ ఆ మెడిసిన్స్ కానీ ఆ బాడీ పైన కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. నంబర్ 3, మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఆ డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది ర్యాపిడ్ గా ఆగడం జరిగింది ఆ 9 to 10 days లోపలే. రైట్, అంటే ఇప్పుడు మనోజ్ గారు, అంటే ఇది కేవలం సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఆపడం వరకు మాత్రమే ఉంటుందా? ఒక కేవలం సపోర్టివ్ డ్రగ్ లా మాత్రమే ఉంటుందా? మెయిన్ డ్రగ్ గా మారుతుందా? ఏం ఆలోచిస్తున్నారు ఫ్యూచర్లో? సో రైట్ నౌ ఇప్పుడు ఎవరు మందు వలన మంచిగా అయ్యారు, అలోపతి వలన మంచిగా అయిందా, హోమియోపతి వలన మంది అయిందా, అనంతయం వలన మంచిగా అయిందా అనేది కాదండి ప్రశ్న. రైట్ నౌ ద టైమ్ ఈజ్ టు లుక్ ఫర్ ఎ సొల్యూషన్ ఫర్ కోవిడ్. అంతకంటే బియాండ్ నేను ఆలోచించట్లేదు, ఆలోచించను కూడా. రైట్ నౌ వీ వాంట్ టు సేవ్ పీపుల్, దట్స్ అవర్ ప్రయారిటీ అండి. ఇది ఒంటరిగా పనిచేస్తుందా అది తర్వాత, దట్స్ నాట్ ఇన్ మై మైండ్ అట్ ఆల్ రైట్ నౌ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి. ఓకే, మరి పర్మిషన్ కోసం ఏమైనా కొంచెం త్వరగా జరిగేలాగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అండి? ఎన్ని రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? మీరు మీడియా ఒత్తిడి చేయాలమ్మా. ఫార్చునేట్ దట్ మన సారీ మన ఆయుష్ సెంట్రల్ ఆయుష్లో వన్ ఆఫ్ ద టాస్క్ ఫోర్స్ చైర్మన్ మిస్టర్ శరత్ మరాతే హ్యాస్ బీన్ గైడింగ్ అండ్ హెల్పింగ్ అస్. ఆయన తరఫు నుండి ఢిల్లీ నుండి అంతా ట్రై చేస్తున్నారు. హీ హెస్ బీన్ టాకింగ్ టు ప్రొఫెసర్ సర్మాన్. ఇక్కడి దాకా రావడానికి కారణం కూడా ఆయన బ్లెస్సింగ్స్ సపోర్ట్ వల్లనే వచ్చామండి. ఆయుష్ మినిస్టర్ శ్రీపద్ నాయక్ గారు ఇంతకుముందు ఆయన బ్లెస్సింగ్స్ వలన ఇక్కడ దాకా వచ్చాము. నౌ టెక్నికలీ ఇట్ ఈస్ టేకింగ్ ఎ లిటిల్ టైమ్, బట్ వీఆర్ హోప్ఫుల్ 1 week లోపల రావాలని చెప్పేసి ఆశిస్తున్నామండి. ఓకే, వేణుగోపాల్ గారు, 1 week లోపు వచ్చే అవకాశం ఉందంటారా అండి? అట్లా కాదమ్మా, ఆల్రెడీ ఆ పర్టికులర్ మెడిసిన్ షేప్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆల్రెడీ థౌజండ్స్ ఆఫ్ హోమియోపతిక్ డాక్టర్స్ విత్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ మనోజ్ గారు చెప్పినట్టు వీఆర్ హెల్పింగ్ పీపుల్ ఆల్ ఓవర్ ద కంట్రీ టు ఫైట్ కోవిడ్ అండ్ వీ విల్ కంటిన్యూ టు డూ సో వాట్ ఎవర్ ఇట్ మే బి. అయితే ఇప్పుడు ఒక రీసెర్చ్ స్టడీ వస్తే ఇట్ విల్ గివ్ మోర్ కాన్ఫిడెన్స్ టు పీపుల్. అండ్ రెండోది ఏంటంటే దట్ ఈస్ ద వే టు గో. మన ఫ్యూచర్ ఆఫ్ హోమియోపతి ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ఎనీ సైంటిఫిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ హ్యాస్ టు బి లైక్ దట్. సో మేము మా విన్నపం ఏంటంటే గవర్నమెంట్తో ప్లీజ్ యాక్ట్ ఫాస్ట్ అండ్ ప్లీజ్ సీ దట్ more funds are given to homeopathy to see that we can stay protected and stay cured of COVID-19. ఓకే, రామాంజనేయులు గారు, అంటే ఒకవేళ ఇది గనక ఓకే అయితే టీమ్ అనేది ఎలా ఉంటుందండి? క్లినికల్ ట్రయల్స్ అంటున్నారు, ఒకవేళ అదే గనక జరిగితే హైదరాబాద్ వేదిక అవకాశం ఎంతవరకు ఉంది? మీ టీం ఎలా ఉంటుంది ఒకవేళ ఆ ట్రయల్స్ వరకు వస్తే? రామాంజనేయులు గారు, టీం కమ్మా ఇప్పుడు ఈ ట్రయల్స్లో ఆల్రెడీ హోమియోపతిక్ మెడిసిన్స్ ప్రతి డాక్టర్ ఎవరైనా అప్రోచ్ అయ్యారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీస్ ఆల్రెడీ ముందు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటారు డాక్టర్ల దగ్గర. వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరికైనా సరే COVID-19 వచ్చినందుకు కూడా మళ్ళీ కన్సల్ట్ చేస్తారు హోమియోపతి డాక్టర్. వాళ్ళు ఖచ్చితంగా డ్రగ్స్ ఇస్తారు. ప్రతి హోమియోపతి డాక్టరు ఇవాళ COVID-19కి మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇవ్వగలరు. అలోపతి మందులతో పాటు ఐసీయూలో ఉన్న ఐసీయూలోకి వెళ్ళి ఇవ్వటానికి మాత్రం పర్మిషన్ ఇవ్వటం లేదు హోమియోపతి మందులు డాక్టర్లకి. కానీ ఫ్యామిలీలో ఇంట్లో క్వారంటైన్లో ఉన్న పేషెంట్స్కి మాత్రం COVID-19 వాళ్ళకి మాత్రం డెఫినెట్గా తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకోవటం వల్ల అసలు ఆక్సిజన్ వరకు వెళ్ళట్లేదండి. ఈ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవట్లేదు. అందువల్ల చాలా సేఫ్ అవుతున్నారు. ఎందుకంటే ఎవరైనా సరే, ఏ ఫ్యామిలీ మెంబర్ అయినా సరే, ఒక ఇంట్లో ఒక COVID-19 పేషెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా హోమియోపతి మందులు, అలోపతి మందులతో పాటు హోమియోపతి మందులు వాడిస్తే కనుక డెఫినెట్గా అతను ఐసీయూలోకి వెళ్ళడండి. తర్వాత ఈ బడ్డను అలోపతి డాక్టర్ల మీద పడదు, ఐసీయూల మీద పడదు. ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్స్, ఆక్సిజన్ సిలిండర్స్ లేవు అనే బాధ కూడా ఉండదు. ఆక్సిజన్ లేదు అనే స్థితికి వెళ్ళరండి హోమియోపతి మందిస్తే ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే దిస్ ఈజ్ మై ఒపీనియన్ అండ్ ప్రజలందరూ తెలుసుకుంటే చాలా బాగుంటుంది TV9 ద్వారా. ఎందుకంటే హోమియోపతి మందు అనేది శాస్త్రీయమైన మందే, ఎప్పుడో ప్రూవ్ చేయబడింది. కాబట్టి ఈ శాస్త్రీయమైన జరిగిన ముందు కాబట్టి మీరు ఖచ్చితంగా హోమియోపతి డాక్టర్ని, క్వాలిఫైడ్ డాక్టర్ని, మీకు దగ్గరలో ఉన్న హోమియోపతి క్వాలిఫైడ్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే, అలాగే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి చాలా పెద్ద పెద్ద గవర్నమెంట్ సైడ్. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి, బికాస్ ఒక మంచి సంకల్పంతో ముందుకు వచ్చారు. బట్ మీరు ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మనోజ్ గారు? మాకు వీ జస్ట్ వాంట్ మోర్ ఆపర్చునిటీస్ అండి. మాకు గవర్నమెంట్ తరఫున కాకుండా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గర నుండి వాళ్ళు ముందుకొచ్చి మా దగ్గర ఐసీయూలో ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, వీళ్ళందరూ క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు, మీరు వచ్చి మీ మందులు కూడా ఇవ్వండి, మనం అందరం కలిసి వాళ్ళని కాపాడుదామని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తే పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ లైక్ AIG కానీ, యశోద కానీ, అపోలోలో కానీ
వీళ్ళు ముందుకు వచ్చేసి మీరు కూడా మా మందుతో పాటు మీరు ఇచ్చండి, మనం అందరం కలిసి ఒక పేషెంట్ని హెల్ప్ చేయడానికి, సేవ్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం దట్ విల్ బి ఎ బిగ్ ఫేవర్ దట్ ఈస్ డన్ టు ద హ్యూమన్ కైండ్ అండి, ఫర్ ద మ్యాన్ కైండ్. దట్ ఈస్ వాట్ నేను చేతులు ఫోల్డెడ్ హ్యాండ్స్తోని వాళ్ళతో ఇదే చెప్తున్నాను, ఎవరు మందు పనిచేస్తుందో అని చూడకండి. లెట్ us all stay together and try to save some lives. That is my request to everybody in the medical fraternity. రైట్. సో త్వరగా అనుమతులు రావాలనే కోరుకుంటున్నాం. బికాజ్ భయం నుంచి భరోసా వైపు తీసుకొస్తే సగం వరకు రోగం నయమైనట్టు అంటారు. ఇప్పుడు ఆ భరోసాకి శాస్త్రీయత గనక జోడైతే మాత్రం తప్పనిసరిగా అది సక్సెస్ వైపు మొలుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో త్వరగానే మీకు పర్మిషన్ రావాలని, మీరు అనుకున్నట్టుగానే హాస్పిటల్స్లో పర్మిషన్ ఇవ్వాలని కోరుకున్నాం. చూస్తూనే ఉండండి TV9.